Hi, welcome to Real Estate Channel. హాయ్ హలో నమస్తే, నా పేరు సత్యనారాయణ, రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్. ఈరోజు మనతో రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి ప్రముఖ వ్యక్తి, రియల్ ఎస్టేట్లో 30 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. రియల్టర్ ఆక్సిజన్ని మీరు ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, అసలు రియాలిటీలోకి మీరు అడుగు పెట్టడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు మీరు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. ఇది సత్యనారాయణ $1 మిలియన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వు ఇచ్చే 5-10 నిమిషాలు చాలా. ఇంజనీరింగ్లో క్రాష్ కోర్స్ లాగా నేను చెప్పుకెళ్ళాలి. నువ్వు అడిగావు కాబట్టి క్లుప్తంగా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో రియాలిటీ ఆక్సిజన్ మీరు చూసుకుంటే రియాలిటీ రంగంలో ఇప్పటికీ కూడా 95% అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంది, ఆర్గనైజ్ సెక్టర్ లేదు. ఇప్పటికీ మనం ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత కొన్నాడు అనేది కొనుక్కున్నవాడికి, అమ్ముకున్నాడు తప్ప మూడో వాడికి ఎవరికి తెలియదు. అది అందుకని నేను అన్ఆర్గనైజ్ అంటున్నాను. దాన్ని ఎంతైనా ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మా సంస్థ ఏంటంటే నేను చూస్తే బ్రోకర్లో ఎవరైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నారు. ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో బ్రోకర్ అంటే ఒక దండేసి నమస్తే పెడతారు, అంత గార్లాండెడ్ జాబ్ అంటారు. కానీ ఇక్కడ అలా లేదు. సో నేను అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్రోకర్స్ కమ్యూనిటీ అంటే ఒక బ్రోకర్ అంటే సమాజంలో ఎందుకు పనికిరాన్నాడు కాదు, ఆయన కూడా ఒక వాల్యూ ఉంది, ఇది ఒక ప్రొఫెషన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు దాకా దాదాపు మా రియాలిటీ ఆక్సిజన్ సంస్థలో 12,000 మంది పైగా ట్రైన్ చేశాను. 12,000 ట్రాన్సాక్షన్స్ అంటే ప్రాపర్టీ ఓనర్స్ని చేశాను. సో ఈ సంస్థ ఎందుకు స్టార్ట్ చేసామంటే 2022 సంవత్సరంలో స్థాపించాం. ఇది స్థాపించే ముందు 1.5 to 2 years సుదీర్ఘమైన రీసెర్చ్ సర్వే చేసాం. ఎట్లా అంటే ఒక 5 ప్రొఫెసర్లు ఎంటెక్, సివిల్, PhD డాక్టరేట్స్తో మొత్తం ప్రపంచంలో 150 యూనివర్సిటీలు పైగా సర్వే చేసి అసలు ఏ యూనివర్సిటీలో ఏం చెప్తున్నారు, ఏం లోపాలు ఉన్నాయి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, కాస్ట్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ఏ ప్లేస్లో ఉంది అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇండియాలో 2-3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఒకటి అరా అంటాం. అందులో సర్టిఫై చేసే యూనివర్సిటీ సర్టిఫై చేసే కోర్సులు ఏవీ లేవు రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు BSc, BCom, IIT అన్నిటి కూడా యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సు ఉన్నాయి. మన దానికి ఆ కోర్సులు లేవు. సో అప్పుడు నాకు అనిపించింది రియల్ ఎస్టేట్లో పొటెన్షియల్, ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను మాట్లాడాను అంతకుముందు ఒక వీడియోలో $1 ట్రిలియన్ US బిజినెస్ ఉంది. అట్లానే బై 2040లో 10 ట్రిలియన్ అంటే కొన్ని లక్షలు కోట్లు. అదేవిధంగా జాబ్స్ పరంగా చూసుకుంటే 7.5 crores అంటే 75 million జాబ్స్ ఉన్నాయి. దీన్ని మనం క్యాటర్ చేయాలంటే మన దగ్గర ట్రైన్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేరనే చెప్పాలి. 99% లేరు. ఇది డెవలప్ అవుతున్నారు. మీరు 20-30 years బ్యాక్ చూసుకుంటే టాటా సుమోల్లో మన సినిమాలో ఉంటాయి, బాలకృష్ణ సినిమాలో 10 మంది కద్దరు బట్టలు వేసుకొని, చైన్లు వేసుకొని దాన్ని సుమో లాగి అక్కడ సెటిల్మెంట్ చేసుకొని వెళ్తారు. అది వేరు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, కానీ రియల్ ఎస్టేట్ కాదు, దాని మ్యాటర్ సెటిల్మెంట్ అంటారు. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఈ రీసెర్చ్ చేశాక ఏమైందంటే మన ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది, బాగా పొటెన్షియల్ ఉంది. దీన్ని మనం తీర్చిదిద్ది దీనికి ఒక మార్కెట్లో ఒక రియల్ ఎస్టేట్ ఒక బ్రాండ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సానియా మిర్జా అంటే ఏం చెప్తారు, టెన్నిస్ ప్లేయర్. సచిన్ తెండూల్కర్ అంటే ఏం చెప్తారు, క్రికెట్ ప్లేయర్. విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్. అంటే పేరు చెప్తే వాడు వృత్తి చెప్తున్నాం. అదేవిధంగా నేను ఇప్పుడు దాదాపు 20 ఛానల్లో 500 వీడియోలు పైచులుగా మాట్లాడాను. రియల్ ఎస్టేట్ అంటే డాక్టర్ నంది రామేశ్వరరావు అంటే రియల్ ఎస్టేట్ అనే బ్రాండ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయింది. మన రీచ్ అనేది అక్రాస్ ది గ్లోబ్, ప్రపంచం మొత్తం మీద రోజుకి 8 నుండి 10 కాల్స్ వస్తాయి. మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలి, మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, మాకు మెంటరింగ్ కావాలి అనే దీంతో. సో దీనివల్ల ఏమవుతుందంటే మన నాలెడ్జ్ చాలామంది యూట్యూబ్లో మాట్లాడతారు, వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్. నేను మోటివేషనల్ స్పీకర్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీరు కూడా చూసుంటారు. సబ్జెక్ట్ చెప్పడం, మోటివేషన్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే రూమ్లో కూర్చున్న పబ్లిక్కి పంపు కొడతాం, ఆ రూమ్లో ఉన్నంతసేపు గాలి ఉంటుంది, రూమ్ బయటకు వెళ్ళగానే బాతిగయి అంటే ఏముండదు. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ చెప్తాం. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో మీరు చూస్తారు ఫ్రీ ట్రైనింగ్ అంటారు. ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తారు, ట్రైనింగ్ కాదండి, వాళ్ళ ప్రోడక్ట్ ఎలాగ అమ్మాలో చెప్తారు. నా దగ్గర ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ట్రైన్ అయితే ఇండియాలో ఎక్కడైనా చేసుకోగలుగుతాడు. ఏ సెగ్మెంట్ అంటే విల్లా కానీ, ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ, హైరైజ్ బిల్డింగ్ కానీ, ఫామ్ ప్లాట్స్ కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు. అలాంటి ట్రైనింగ్ ఇస్తాం. మా ట్రైనింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ లీడర్స్ని క్రియేట్ చేయాలి. అంటే
ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు ఒకప్పుడు లాగా. ఒక జాబ్ వచ్చినా 1000 మంది కాంపిటీషన్ అవుతుంది. సో సమక్షంలో బ్రతుకుతున్నారు కానీ జీవించట్లేదు పబ్లిక్. సో ఆ బతకడం నుంచి జీవించడానికి షిఫ్ట్ చేయడానికే నా కోరిక. అంటే ఏం చేస్తానంటే ప్రతి మనిషిని ఆయన ఉన్న పొటెన్షియల్ స్కిల్స్ చూసి ట్రైన్ చేసి ఒక ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దితే వాళ్ళు 2-5 లక్షలు పర్ మంత్ హ్యాపీగా సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్లో తెలుసు, నెలకి 2 ప్లాట్లు చేసుకుంటే 4-5 లక్షలు సంపాదించారు. బట్ ఆ 2 ప్లాట్లు చేయడానికి ఏం కావాలి, ఏం ప్రణాళిక ఉండాలి, ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్లో అవగాహన ఉండాలి, ఏ సబ్జెక్ట్లో మంచిగా ఉండాలి, ఒక కస్టమర్తో ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రేరా అంటే ఏంటి, డిటీసీపీ అంటే ఏంటి, హైరైజ్ బిల్డింగ్స్ అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, లీగల్ ఒపీనియన్, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా మేము డీటెయిల్గా ట్రైనింగ్ ఇస్తాం. అదేవిధంగా మెంటరింగ్ చేస్తాం. ఎవరైనా ఇండివిజువల్గా సీనియర్ లెవెల్లో ఉంటే మెంటరింగ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ మిగతా కార్పొరేట్ కంపెనీలో సేల్స్ ట్రైనింగ్ కూడా చేస్తాం. ఎవరైనా ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే బిల్డర్స్ కానీ ల్యాండ్ డెవలప్ చేసుకుంటారు కానీ అమ్ముకోలేనప్పుడు మాకు టీం ఉంటుంది. ఆ టీం వెళ్ళి ప్రాజెక్ట్ మార్కెటింగ్ అని తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎట్లా అమ్మడానికి సహకరించి మా కమిషన్స్ మేము తీసుకుంటాం. సో అట్లా డిజిటల్ మార్కెటింగ్, అట్లానే మీకు మెంటరింగ్, మీ ట్రైనింగ్, మెంటరింగ్. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్. అంటే ఎవరైనా ఒక 50 లక్షలు, 25 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఏ రేట్లో దొరుకుతాయి, ఏ ఏరియా మంచిది, ఆ ఏరియా చుట్టూ డెవలప్మెంట్స్ ఏంటి, లొకేషన్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సరైన అడ్వైస్ ఇస్తాం. మీ అడ్వైస్ ఇచ్చినప్పుడు మా మోటో ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. ఈ 3 పాయింట్ల మీద ఫోకస్ చేస్తాం. ఎవరికైనా డబ్బులు పెట్టుకుంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుంటారు. బట్ చాలామంది బయర్స్ ఏమవుతుందంటే ఇన్వెస్టర్ మోసపోతున్నారు. బిల్డర్స్ మాటలు అందరూ కాదు, కొంతమంది బిల్డర్స్ ప్రీ లాంచ్ అని మీకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తారు. ఆ డిస్కౌంట్ చక్కర్లు వెళ్ళి ఉన్నదాన్ని ప్రిన్సిపల్ వదులుకుంటారు. సో తెలుగులో సామెత ఉంది, చూస్తుండగా సూది జాగు వదలగానే చూడకుండా ఏనుగు వెళ్ళిపోయిన వదిలేస్తాం మనం. అలాంటి కాన్ఫిడెంట్ బయటకు వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం, సెకండ్ టైం బయర్ అయితే కనుక దయచేసి ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. వాళ్ళకి ఇచ్చే 1-2% కమిషన్ కోసం ఎక్కువ ఆలోచించకండి. మీ దగ్గర ఉండే 98-90% గురించి ఆలోచించండి. సో దీని మీద మీరు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సంప్రదించవచ్చు. లాస్ట్ అడ్వైజ్ ఏంటంటే చాలామంది బయర్స్ ఫోన్ చేసి, సార్ ఒక్క నిమిషం నేను 5 కోట్లు పెడతానని చెప్పండి. ఒక్క నిమిషంలో 5 కోట్ల గురించి ఎలా చెప్తానండి? ఇట్స్ నాట్ పాసిబుల్. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఎ గాడ్. ఎందుకంటే ఒక నిమిషంలో చెప్పడం కాదండి. ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీకు కావాల్సింది ఏంటి అర్థం చేసుకొని దానికి మేము సరైన బేస్ ఇస్తాం. ఒక డాక్టర్ దగ్గర 3 పేషెంట్ ఫుడ్ పాయిజనింగ్ వెళ్తే 3 పేషెంట్లకి ఏజ్ బట్టి వాడికి ఉన్న లెవెల్ బట్టి మందులు మారుతాయి. అదేవిధంగా నా దగ్గర కూడా మేము 3 కస్టమర్స్ వచ్చి 5 కోట్లు పెడతాంటే 3కి వేరే థాట్ ఉంటుంది. ఒకటి ఉండాలని ఉంటుంది, ఒక లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒక రెంటల్ కోసం చేస్తారు. మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ వెళ్ళగానే మందులు వేస్తారా? రాయడు. మరి ఏం చేస్తాడు? ఇంట్రోగేషన్ చేస్తాడు. బాబు నువ్వు లాస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అంటే నువ్వు లాస్ట్ 1 వీక్ ఎక్కడెక్కడ తిరిగావు, ఏం ఫుడ్ తిన్నావు, ఎవరితో తిరిగావు, ఏ నీళ్ళు తాగి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడైనా మందులు రాస్తాడా? రాయడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? టెస్టులు రాస్తాడు. ఆ టెస్టులు రాసి అప్పుడు మందులు రాసి ఈ 3 రోజులు వాడు తగ్గపోతే మళ్ళీ రా అంటాడు. అంటే ఒక రోగాన్ని తగ్గించుకోవడానికి అన్ని చేయాలంటే మనం 5 కోట్లు పెట్టేటప్పుడు ఎంత టైం స్పెండ్ చేయాలి? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ టైం స్పెండ్ చేయట్లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ పాయింట్స్ చూసుకొని మీరు వస్తే సరైన నిర్ణయం మీకు ఇవ్వబడుతుంది, సరైన గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఏజెంట్ల కమిషన్ కోసం దయచేసి ఆలోచించకండి. 1-2% పోయినా మీ 98% పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీని మీద డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాల్ us. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు భూముల వాల్యూలు అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతామని అంటున్నారు. దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతుందా, లేదంటే రియల్టర్లకు లాభం జరుగుతుందా, లేదంటే రియల్ ఎస్టేట్ భూమి పడిపోతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదు రియల్టర్ భూమి అనేది పెరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన సలహాలు కూడా మీరు చెప్పగలరు. ఇది నువ్వు నన్ను అడగకూడదు బాబు, క్యాబినెట్ మినిస్టర్ నేను కాదు కదా. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నేను మినిస్టర్ అయితే ఇవన్నీ చెప్పగలుగుతాను. బట్ నువ్వు అడిగావు కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కేసీఆర్ గారు గవర్నమెంట్లో 2021లో రేట్లు ఒకసారి రివైజ్ అయినాయి. బోత్ భూముల వాల్యూలు బాగా పెరిగినాయి. పీపుల్ ఆర్ హ్యాపీ. మీరు చూసుకుంటే ఎలక్షన్లో మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ గారికి సిటీలో ఓట్లన్నీ పడ్డాయి. కానీ సిటీ బయట ఎవరికి పడ్డాయి? కాంగ్రెస్ పడ్డాయి. ఎందుకంటే దాన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సిటీలో ఉన్న ప్రజలు కేసీఆర్ గారి పాలనతో హ్యాపీగా ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 10 రూపాయలు రియల్ ఎస్టేట్ ఉన్న గజం
₹100 అయింది, ₹100 అనేది ₹1000 అయింది. కానీ అవుట్ సైడ్ అక్కడ ఏమైందంటే స్టెప్ మదర్ ట్రీట్మెంట్ అయిపోయింది. కేసీఆర్ గారు ఇప్పుడు ఒక మదర్కి ఫాదర్కి ఒక 5 కొడుకులు 5 కూతుర్లు ఉన్నారనుకోండి, ఒక కూతుర్ని బాగా చూసి 4 కూతుర్ని చూడకపోతే ఏమవుతుంది ఆ ఫ్యామిలీ? అట్లా అయిపోయింది. కేసీఆర్ లూజ్ అవడానికి ఒక రీజన్ అంటే హైదరాబాద్ వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేశారు, కానీ మిగతా జోన్స్లో ఫోకస్ చేయలేదు. అది ఒక డ్రాబ్యాక్. అట్లానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు అనేది ఒక డ్రాబ్యాక్. ధరణి అనేది ఒక డ్రాబ్యాక్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూల్చే దానికి తోడ్పడ్డాయి. ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్కి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా స్టడీ చేసి దాదాపు 4-5 నెలలు అవుతుంది వచ్చి సీఎంగా. ఆయన చూసిన తర్వాత చూసుకుంటే ఆయన ఏమన్నారంటే మార్కెట్ వాల్యూ, గైడ్ లైన్ వాల్యూ. గైడ్ లైన్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ చేసేది, మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్లో మనకు దొరికేది. సో రెండింటికి వ్యత్యాసం చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరైనా ₹1,00,00,000 పెట్టుకుంటే చాలా మంది 5 లక్షలే ఉంటుంది, అక్కడ 10 లక్షలు, మిగతా 90 లక్షలు ఏమవుతుందని ఎక్కడ రిపోర్ట్ కొట్టాలి. అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ మీద చాలా భారం ఉంది. అంటే మనం ఎంతైనా రియల్ ఎస్టేట్ మారవలసి ఉంది. మారితే ఏమవుతుందంటే విన్ విన్ సిచ్యువేషన్ అందరికీ అవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు సర్వే చేయండి. అది సంబంధిత అధికారులకు ఏం చెప్పారంటే మీరు సర్వే చేయండి తెలంగాణ మొత్తంలో ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ వ్యత్యాసం ఉంది. ఒక పార్ట్ అది బేస్ వాల్యూ, భూముల కంటే పర్ గజమో పర్ ఏకరో పర్ గుంటానో అది. అట్లా రెండోది ఏం చెప్పారంటే స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఏదైతే 7.5 + 0.1 7.6% ఉందో దాన్ని ఎంతవరకు పెంచవచ్చు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, అసలు పబ్లిక్లో ఫీలర్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద అధ్యయనం చేయమన్నారు. చేసిన తర్వాత సంబంధిత అధికారులు రిపోర్ట్ని సమర్పించమన్నారు. సమర్పించాక దాన్ని పరిశీలించి ఎంతవరకు పెంచవచ్చు, ఎంతవరకు జనరల్గా ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో, తగ్గడం అనేది రియల్ ఎస్టేట్లో ఉండదండి, పెరగడమే ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా చూస్తే రియల్ ఎస్టేట్ ఎక్కడ తగ్గిన దాఖలా లేవు, మీరు చూసుకోండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద ఒక డైలాగ్ కొట్టారు ఆయన. రియల్ ఎస్టేట్ నా పేటెంట్, నా సొత్తు. నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ చాలామంది సీఎంస్ తెలిసి ఉండకపోవచ్చేమో. నేను నా కెరియర్నే బ్రోకర్గా రియల్టర్గా స్టార్ట్ చేశాను. మీరు ఎవ్వరూ కోకాపడుకుని తెలియనప్పుడు ల్యాండ్లు కొని అక్కడ వెళ్ళాలి కట్టాను. సో నా ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్ అంతా చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. దానికి ఒక రీజన్ కూడా ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఇన్కమ్ 75 నుండి 80 వేల కోట్లు సంవత్సరానికి తెలంగాణ గవర్నమెంట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో దాన్ని ఎవరు ఇప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ రేట్ మేబీ ఆ 80,000 కోట్లు కాస్త ఇంకో 10-20 కోట్లు పెరిగి 1,00,000 కోట్లకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు డబ్బులు కావాలి. ఆంధ్రప్రదేశ్కి 12 లక్షల కోట్లు అప్పులుంటే తెలంగాణకి సుమారు 6 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పులు తీర్చాలంటే ఏం చేయాలి, మనకి ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి, సోర్సులు కనుక్కోవాలి. సో మన హైదరాబాద్కు ఉన్న బెస్ట్ పార్ట్ అంటే రియల్ ఎస్టేట్లో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ ఇండస్ట్రీ, గుడ్ FDI ఫారిన్ ఫండింగ్, గుడ్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టేట్ జనరేషన్ పెరుగుతుంటుంది, రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే మనం కొత్త స్టెప్స్. ఇప్పుడు అంతకుముందు మీరు చూసుకుంటే కేసీఆర్ గారు ఓన్లీ హైదరాబాద్ వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేశారు. HMDA ప్లాన్ హైదరాబాద్ 2031 అని పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2050 స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక కోణం కాకుండా మొత్తం ఎంటైర్ తెలంగాణని ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మొత్తం ఎంటైర్ తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. అప్ టు ORR అనేది అర్బన్ ఏరియా, అప్ టు ORR టు RRR నుండి ORR నుండి RRR వరకు సబర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బోర్డర్ వరకు రూరల్ ఏరియా అని 3 భాగాలుగా విభజించారు. అయితే అధికారులకు ఏం చెప్పారంటే ఈ 3 ఏరియాలని కూడా ఫోకస్ చేసి ఆయన మెయిన్ ఉద్దేశం అంటే RRR కనుక కంప్లీట్ అయిపోతే 3 సంవత్సరాలు అంటున్నారు కానీ కనీసం ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కంప్లీట్ అయితే తెలంగాణ నుండి ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి మీకు ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుంది. ఈ RRR ORR కంప్లీట్ యాక్టివిటీ వస్తే కనుక 1.5 to 2 hours వచ్చేస్తారు. అంటే ఎంత టైం తగ్గుతుంది, ఎంత ట్రాఫిక్ తగ్గుతుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 5 లక్షల నుండి 10 లక్షల మంది ఎక్స్ట్రా సెటిల్ అవుతున్నారు కొత్త వాళ్ళు వచ్చి. హైదరాబాద్కి ఎవరైతే వస్తున్నారో హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు. వాళ్ళు ఆన్ డిప్యూటేషన్ వస్తారు 2-3 సంవత్సరాలకి, ఫ్యామిలీని ఇక్కడే పెట్టి సర్వీస్ అయిందా చేసి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవ్వడనే. ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయితే బెనిఫిట్ ఏంటి, చీప్ కాస్ట్ ఆఫ్ లివింగ్, అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది టెంపరేచర్ కండిషన్, నాలుగోది సునామీలు తుఫాన్లు ఎక్కువగా రావు, ఐదోది యూజర్ ఫ్రెండ్లీ, ఏ కల్చరోడైనా ఏ జాతోడైనా ఏ లాంగ్వేజ్ అయినా హ్యాపీగా బతుకుతాడు. ఇలాంటివన్నీ అడ్వాంటేజ్. ప్లస్ ORR RRR అనేది G³ అంటారు నేను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే
ఈరోజు ఓఆర్ఆర్ RRR వల్ల మన అన్ని సిటీలని అధిగమించి నెంబర్ 1 స్థానంలో దిశగా పరిగెడుతున్నాం మనం. సో రియల్ ఎస్టేట్ గత 10 సంవత్సరాలుగా దూకుడు రాకెట్ లాగా దూసుకెళ్తుంది. ఇంకొక 10 years కూడా రాకెట్ లాగే దూసుకెళ్తుందని నా ఒపీనియన్, నా ఫీలింగ్. సో ఇప్పుడు ఈ తరుణంలో రేట్లు పెంచడం అనేది కరెక్టా అంటే, గవర్నమెంట్కి రెవెన్యూ కావాలంటే ఇప్పుడు రేట్లు పెంచితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాల్యూ 10,000 ఉందనుకోండి, అది 15,000 చేస్తే 50% ఇన్కమ్ పెరిగిపోతుంది. స్టాంప్ డ్యూటీ కావచ్చు, నాలా కన్వర్షన్ కావచ్చు, డెవలప్మెంట్ ఛార్జెస్ కావచ్చు, BRS కావచ్చు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, ఇలాంటివన్నీ. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్లర్స్ బెనిఫిట్ అవుతారు, గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుంది, బిల్డర్స్ బెనిఫిట్ అవుతారు. లాస్ అల్లా ఒకదానికే, బయర్కి. ఎందుకంటే బయర్కి అది ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ ఎవరికంటే అరిటాకు. ఇక్కడ కొనేవాడికి ఇబ్బంది. అండ్ కొనేవాడికి ఇబ్బంది ఎందుకంటే కొనేవాడి ఇబ్బంది అంటే కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న స్ట్రెంగ్త్లో చూసుకుంటే చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఏపీలో చంద్రబాబు వస్తే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుందా? ఎందుకు పడిపోద్దండి? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు పెట్టింది 10, 15, 20%. 80% అక్రాస్ ది వరల్డ్ ఉన్నారు. అమెరికా ఉంది, రష్యా ఉంది, UK ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, సౌత్ ఈస్ట్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది. ఇవన్నిట్లో కూడా సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నాయి. సో హైదరాబాద్ ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఆగేది లేదు. హైదరాబాద్ కంటే ఇప్పుడు వర్డ్ మార్చి తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఆగేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం ఎవరైనా ఆడపిల్లలకి మ్యారేజ్ చేయాలనుకుంటే మనకు అమెరికా అల్లుడు కావాలనుకుంటాడు. ఒక 10-20 సంవత్సరాలు ఇలాగే పెరిగితే నేను మా అల్లుడు హైదరాబాద్లో చేస్తున్నాడని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. డెఫినెట్గా ఇట్ ఈస్ అ గుడ్ సైన్. మనం పెరుగుతున్న ఎకానమీ కానీ, GDP కానీ, బయింగ్ కెపాసిటీ కానీ ఎవరితో పోల్చడం. చెన్నై, బెంగళూరు చాలా, ఇప్పుడు కూడా మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా చీప్. అంటే 20,000కి మంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పర్ అడుగు, గజం 3-3.5 లక్షలు దొరుకుతుంది. దూరంగా వెళ్తున్న సిటీ నుండి దూరంగా వెళ్తున్న కొలితే రేట్లు తగ్గుతాయి, సిటీ దగ్గరికి వస్తున్న కొలితే రేట్లు పెరుగుతాయి. సో ఓవరాల్గా ఇంపాక్ట్ అయితే గవర్నమెంట్కి ఫస్ట్ బెనిఫిట్, తర్వాత బిల్డర్స్ అండ్ సెల్లర్స్. బయర్స్కి ఈరోజు లేకపోతే బయర్స్ ఎప్పుడైతే సెల్లర్ అవుతారో వాళ్ళు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టుకొని చూసుకుంటే ఎంత పెంచుతారు అనే దానికి మనం టూ ఎర్లీ టు టెల్. బట్ ఎంతో కొంత పెంచుతారు అనేది నాకు క్లారిటీ ఉంది. 5% పెరుగుతుందా, 10% పెరుగుతుందా, ఏ ఏరియాలో పెరుగుతుంది, వీ హ్యావ్ టు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ విత్ ది కన్సర్న్డ్ అఫీషియల్స్ టు ది CM. సో ఈ విషయాల మీద మనకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ మీద, ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. డెఫినెట్గా వీ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ ప్రాపర్లీ. సార్, ఇప్పుడు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే వెస్ట్ జోన్లో చాలా రేట్లు పెరిగాయి. ఇప్పుడు జనాలు కూడా మనకు వెస్ట్ జోన్ నుంచి వేరే జోన్కి ఏదైనా మారితే ఎక్కడ బాగుంటుంది, ముంబై హైవేలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా? ముంబై హైవేలో ఇప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకు మొత్తం ముంబై హైవే కనెక్టివిటీ వస్తుంది, పటాన్ చెరువు నుంచి నిమ్స్ వరకు. ఆ ఏరియాలో ఎక్కువగా ఫామ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ ఇలా చాలా జరుగుతున్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుందా లేదా, దానికి సంబంధించిన విషయాలు కూడా తెలియజేయగలరు. చాలా మంచి ప్రశ్న సత్యనారాయణ. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు జోక్ అవుతుంది. ఎందుకంటే స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారు? అన్ని స్వీట్లు బాగుందని చెప్తారు. సో రియల్ ఎస్టేట్ మన తెలంగాణ ఏ స్టేజ్లో ఉందంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా గోల్డ్ మీద పట్టిందల్లా బంగారం, అది స్ట్రైట్. సో అయితే మీరు స్పెసిఫిక్గా ఒక అంశం లేవగొట్టారు, ఏంటంటే ముంబై హైవే ఎలా ఉంటుంది. అసలు ప్రజలకి ముంబై హైవేలో ఏం ఏరియాలు కవర్ అవుతాయనే చెప్తాం. NH65, నేషనల్ హైవే 65 మనకి గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, IIT కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అప్ టు జహీరాబాద్ ఇంతవరకు వెళ్తుంది. ఈ రోడ్ అనేది ఇప్పుడున్న ఎంటైర్ హైదరాబాద్లో ది బెస్ట్ రోడ్, ది హైలీ డెవలప్డ్ రోడ్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు బాంబే హైవేలో ట్రావెల్ చేస్తే కనుక లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కంప్లీట్ రోడ్ ఆక్యుపై ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 6 lane ట్రాక్ డిక్లేర్ అయింది మాస్టర్ ప్లాన్లో. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు హైవేలో అయితే 6 lane వర్కే స్టార్ట్ అయింది. బాంబే హైవేలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి 200 feet 6 lane ట్రాక్ అంటే దానికి అదే నిదర్శనం డెవలప్మెంట్ ఎలా అవుతుంది. అండ్ అక్కడ ఇండస్ట్రీస్, ఇప్పుడు MRF, సదాశివపూర్ అయితే ఇండస్ట్రీ జోన్ ఉంది, బుదేరా ఉంది. అట్లా మీరు చూసుకుంటే నెక్స్ట్ 10 yearsలో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గోల్డ్ మైన్ ఫర్ రియల్ ఎస్టేట్. ఇట్ మే బి అనదర్ కుకట్పల్లి, అనదర్ గచ్చిబౌలి అక్కడ డెవలప్ అవ్వనుంది. ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయంటే మెయిన్ రోడ్ 200 feet రోడ్ ఫేసింగ్లో 25 to
35-40,000 రేంజ్లో 200 feet రోడ్ ఫేసింగ్ బిట్లు ఉన్నాయి, అంటే ప్రాజెక్ట్స్. అక్కడ కనుక కొనుక్కుంటే కనుక 5 to 6 yearsలో 120% డబుల్ అవుతుంది. అట్లానే 10 years ఆగితే 4.5 times to 5 times అవుతుంది. అది దానికి ఉన్న పొటెన్షియల్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు చూసుకుంటే దీనికి మెయిన్ పాయింట్ అంటే ఓఆర్ఆర్కి కానీ RRRకి కానీ ఎయిర్పోర్ట్కి కానీ చాలా కన్వీనియంట్. 1/2 hour డిస్టెన్స్లో 20 to 30 minutesలో మొత్తం ఎక్కడికైనా రీచ్. అంటే ఈ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ట్రావెల్ టైం తగ్గిపోయింది. అండ్ ఇంకో బెస్ట్ ఏంటంటే గంటకి 100 నుండి 120 kilometers వెళ్ళే స్పీడ్ ఆ రోడ్డు ఫెసిలిటేట్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే అంతకుముందు 2 గంటలు పట్టేది, ఇప్పుడు గంటలో వచ్చేస్తాం. సో దట్స్ ది అడ్వాంటేజ్. అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సెంటర్కి రావడానికి 4 నుండి 5 గంటలు పడుతుంది. ఒక్కసారి RRR రెడీ అయిందంటే డెఫినెట్గా హాఫ్ డిస్టెన్స్ 1.5 to 2 hours మీరు హైదరాబాద్ రీచ్ అయిపోతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక ముంబై హైవే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. మీరు ఎక్కడైనా ఐఐటి కింద వచ్చిన తర్వాత కూడా ఐఐటి పక్కన చాలా సరౌండింగ్స్ అండి. ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 30-40 వెంచర్లు ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ సోల్డ్ అవుట్, అండ్ ఇంకా 25-30 వెంచర్లు ఆన్ గోయింగ్ ఉన్నాయి. సో ఇక్కడ కొనుక్కునేటప్పుడు ఏంటంటే జనరల్గా 3 రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటాయండి. మీరు దేనికోసం కొనుక్కుంటున్నారు? క్యాపిటల్ కన్జంప్షన్ కొంటున్నారా, అంటే ట్రేడింగ్ కోసం కొంటున్నారా, లేదంటే రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా? ఇది క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఉంటుంది. రెండోది ఏంటంటే మెయిన్ రోడ్ పక్కన కొనుక్కుంటారా, లేదా మెయిన్ రోడ్ అంటే 2-3 kilometers లెఫ్ట్కి కానీ రైట్ కానీ కొనుక్కుంటారా, లేకపోతే 5 kilometers లోన్ కొనుక్కుంటారా? 3 కరెక్ట్ అండి. అంటే మీరు మెయిన్ రోడ్ నుండి ఈ లోన్కి వెళ్తే రేటు తగ్గుతుంటుంది, అప్రిషియేషన్ టైం పెరుగుతుంటుంది. సో సిటీకి మెయిన్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పినట్టు 5 to 6 years. అదే 2 to 3 kilometers వెళ్ళాలనుకోండి, ఇంకో 2 years పెరుగుతుంది డబుల్ అవడానికి. అదే మీరు 5-6 kilometers వెళ్తే ఇంకొక 2 years అంటే 10 years అయిపోతుంది. మీ అఫోర్డబుల్ బట్టి, మీ కెపాసిటీ బట్టి, మీకు అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మాలాంటి ప్రొఫెషనల్ రియల్టర్స్ కన్నా మనం అప్రోచ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్కి తగిన ఇన్వెస్ట్మెంట్ ఏది, తగిన ప్రాజెక్ట్ ఏది, తగిన ప్లాట్ ఏది అనేది సజెస్ట్ చేస్తాం. రెసిడెన్షియల్ ప్లాట్లో పెట్టాలా, ఫామ్ ప్లాట్లో పెట్టాలా, కమర్షియల్ ప్లాట్లో పెట్టాలా అనేది కేస్ టు కేసు మారుతుంది. అది స్టాండర్డ్గా యూనిఫామ్ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ మీరు కొనుక్కోవాలంటే 50,000 నుండి 60,000 రూపాయలు కోట్ చేస్తారు రోడ్ సైడ్ బిట్టు. అంత పెట్టి కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎంత అవుతుంది అనేది ఇంపార్టెంట్. అండ్ కమర్షియల్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. రెసిడెన్షియల్ అనుకుంటే G+2 కట్టుకోవాలి. మీరు ప్లాట్ సైజ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ FSI మారిపోతుంటుంది. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఏదంటే ముంబై హైవే. ఇందులో ఎటువంటి సందేహం లేదు, సందిగ్ధం అంతకంటే అక్కర్లేదు, డౌట్ అంతకంటే అక్కర్లేదు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. చాలామంది అంటారు, సార్ నేను 30 లక్షలు నేను ప్లాట్ కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారండి. ఈ దేశంలో ఒక అమ్మాయి పుట్టిందంటే ఒక అబ్బాయి భర్తగా ఎక్కడ ఉండే ఉంటాడు, ఒక అబ్బాయి పుట్టాడంటే అమ్మాయి భార్యగా దొరుకుతుంది. ఓన్లీ థింగ్ మ్యాటర్ ఆఫ్ టైం. యూ హ్యావ్ టు సర్చ్, యూ హ్యావ్ టు వెయిట్, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. రియల్ ఎస్టేట్లో నేను ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి, మా రియల్ ట్రాన్సాక్షన్లో ట్రైనింగ్ డివిజన్ ఉంది. ట్రైనింగ్లో ఏం చెప్తానంటే, ఒక ఏజెంట్గా నువ్వు పనిచేసి సక్సెస్ అవ్వాలంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు షైన్ అవుతావు. లేదు ఎప్పుడైతే ఆకాశం అంత ఆశ నీకు అసలు అత్యాశకి వెళ్ళిపోయింది అనుకో, నీ లైఫ్ క్యారియర్ పోతుంది. అంటే ఎప్పుడైతే కస్టమర్ని చీట్ చేయాలి, మా దగ్గర చెప్పేదంటే హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. అంటే ఒక కస్టమర్ వస్తే బ్రోకరేజ్ కోసం మాత్రం పనిచేయకండి. బ్రోకరేజ్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. మీరు చేసినప్పుడు, మీరు సర్వీస్ ఇచ్చినప్పుడు కస్టమర్కి ఒక బ్రదర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక అడ్వైజర్ లాగా మీరు బిహేవ్ చేయండి. మీ బాడీ లాంగ్వేజ్ చూడండి, మీ యాటిట్యూడ్. కస్టమర్ వచ్చారంటే ప్రతి కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఆ ప్రాబ్లం ఫండింగ్ అవ్వచ్చు, పర్మిషన్ అవ్వచ్చు, లోన్ అవ్వచ్చు, లేకపోతే డెసిషన్ చేసుకునే కెపాసిటీ లేకపోవచ్చు, లేకపోతే వైఫ్. నా దగ్గర వచ్చే కేసు చాలా వైఫ్ ఒకటి ఉంటారు, హస్బెండ్ ఒకటి ఉంటాడు, ఇద్దరికి బ్రిడ్జ్ చేయాలి. మన రియల్టర్ రోల్ చాలా టఫ్ రోల్, చాలా ఈజీ రోల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను ఒక 40 crores డీల్ 2011-12లో చేసినప్పుడు 40 crores కొనే వ్యక్తి 35,000 కోట్ల అధిపతి, అమ్మే వ్యక్తి 1,000 కోట్లకు అధిపతి. నా దగ్గర ₹1 కూడా లేవు అప్పుడు. కానీ వాళ్ళిద్దరికి సెంటర్లో కూర్చొని నేను డెసిషన్ ఇచ్చి సైన్ పెట్టి చూడు, ఆ రోజు నేను చాలా హ్యాపీ. ఒక రియల్టర్ తాలూకా పవర్ అది. అంటే నీకు నాలెడ్జ్ ఉంటే 35,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నా మర్యాద ఇస్తారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆ సర్వీస్ ఇస్తే డెఫినెట్గా ప్రతి ఇన్వెస్టర్ హ్యాపీగా. అండ్ ఇంకోటి, ఏజెంట్ మీకు రిఫరల్ బిజినెస్ కంటిన్యూగా రావాలి. ఒకసారి కొన్నాడు, రెండోసారి కొన్నాడు, మూడోసారి. నేనేంటంటే జనరల్గా మీరు ఫ్యామిలీ లాయర్ చూశారు, ఫ్యామిలీ డాక్టర్ చూశారు. నా కాన్సల్టెంట్ నేను ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా ఉన్నాను.
చాలా నా వచ్చిన 12,000 డీల్లో 50% డీల్స్ త్రూ రిఫరల్ వచ్చాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు సర్వీస్ ఇస్తే కనుక ప్రతి కస్టమర్ మీ దగ్గర వస్తాడు. మార్కెట్లో లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీ ఇంపార్టెన్స్ ఏంటని మీరు తెలియజేయగలరు. దాన్ని బట్టి మీ గ్రోత్ ఉంటుంది. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోండి. వీ విల్ హెల్ప్ యూ అండ్ గివ్ యూ ఎ గుడ్ గైడెన్స్. అండ్ నా మోటో చెప్పాను ఎప్పుడు కూడా, సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. సార్, బెంగళూరు హైవే పైన మీ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే బెంగళూరు హైవేలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా? బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎప్పటి వరకు మనకు మంచి రిటర్న్స్ వస్తాయి? ఆ ఏరియాలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది? ఇప్పుడు బెంగళూరు హైవే అంటే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎండింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇటు బెంగళూరు ఆ ఏరియా మొత్తం టోటల్గా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కొత్త వెంచర్లు వస్తున్నాయి. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది, ఏంటి, దానికి సంబంధించిన వివరాలు కొంచెం తెలియజేయగలరు? సత్యనారాయణ, ఈ క్వశ్చన్లని బాగా రీసెర్చ్ చేసినట్టు నీ డౌట్ అడుగుతున్నావు, పబ్లిక్ డౌట్ అడుగుతున్నావు నాకు తెలియట్లేదు. ఏదేమిటికి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. కానీ మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మాట్లాడమంటారు. చాలా కష్టం. ఎంత అనుభవం ఉన్నా నాకు టైం ఇచ్చి మాట్లాడుంటే 2 గంటలు మాట్లాడుతాను. మీరు 5 నిమిషాలు టైం ఇచ్చి పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చి షార్ట్ టర్మ్ ఆన్సర్ రాయమంటున్నారు. చాలా కష్టం. బట్ ఎప్పటికీ ట్రై చేస్తాను. బెంగళూరు హైవే మనం మాట్లాడే ముందు అసలు బెంగళూరు హైవేలో ఏమి ఏరియాస్ కవర్ అవుతాయి అనేది చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బెంగళూరు హైవేలో గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, అట్లనే షాద్ నగర్, బూర్గుల, దాని తర్వాత బాలానగర్, దాని తర్వాత జడ్చర్ల. ఇది ఒక స్ట్రెచ్. షాద్ నగర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీకి ఎలివేట్ చేస్తారు గవర్నమెంట్. సో అది చాలా పెద్ద సైన్, ఇండికేషన్ అంటే గ్రో అవడానికి. అదేవిధంగా షాద్ నగర్ అనేది ఆల్రెడీ ఊరుంది. 2 హైవేలు ఉన్నాయి. బెంగళూరు ఓల్డ్ హైవేలు వెళ్తే ఊరిలోకి వెళ్తాం, కొత్త హైవేలు వెళ్తే బైపాస్ నుండి వెళ్ళిపోతాం. అయితే షాద్ నగర్ రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత మీకు అక్కడ నాట్కో, ఎంఎస్ఎన్ ఫార్మా, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా కంపెనీలు, అమెజాన్ అన్నీ. అదేవిధంగా కొత్తూరు నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రైట్ సైడ్ పోలేపల్లి సజ్జ్, రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్, లెఫ్ట్ సైడ్ మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. RRR దగ్గర ఉంది షాద్ నగర్, జస్ట్ వాకబుల్ 1-2-3 కిలోమీటర్స్. అదేవిధంగా ORRకి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి. అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక షాద్ నగర్లో నేను ప్రొజెక్టెడ్ పాపులేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ 2 to 3 lakhs ఇన్ నెక్స్ట్ 5 years. ఆ 3 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తే దాదాపు 10-12 లక్షల మంది అక్కడ నివసించడం మొదలు పెడతారు. ఒకసారి 12 లక్షలు 13 లక్షలు నివసించడం మొదలు పెడితే మనకు కావాల్సిన షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ అన్నీ, ఇంకా షాపులు, హోటల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. డెవలప్ అయ్యామంటే అక్కడ నాకు ఎటువంటి సందేహం లేదు, నెక్స్ట్ ఒక 5 yearsలో 6 yearsలో 5 to 10 yearsలో అయితే మాత్రం ఇంకొక కుక్కట్పల్లి డెవలప్ అవుతుంది. అక్కడ కుక్కట్పల్లి ఈరోజు మీరు చూసుకుంటే 25 సంవత్సరాలు 27 సంవత్సరాల క్రితం పోతే JNTU అనే ఒక యూనివర్సిటీ మాత్రం ఉండేది. ఈరోజు కుక్కట్పల్లిలో ఇసుకేస్తే రాలదు. అండ్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే రెసిడెన్షియల్ 1,50,000 నుండి 2 లక్షలు చెప్తున్నారు, కమర్షియల్ అయితే 2.5 లక్షలు చెప్తున్నారు. అంటే మీరు 20 సంవత్సరాలు అప్పుడు 5,000 ఎవరు కొనేవాళ్ళు, ఇప్పుడు 1,50,000 పెట్టుకుంటున్నారంటే ఎంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా మీరు మోకిలే కనుక చూసుకుంటే ఒక 10 years బ్యాక్ 5,000, 6,000 కొనేవారు కాదు. ఈరోజు 70,000-80,000 అమ్ముతున్నారు. అంటే ఏ ప్రాంతం చూసినా హైగా ఎలివేట్ అవుతుంది. ఈ షాద్ నగర్ అనేది కనెక్టింగ్ నేషనల్ హైవే నెంబర్ 44, ది బిగ్గెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. అంటే ఇండియాని సరి సమానంగా 2 భాగాలు చేసేదే కశ్మీర్ టు కన్యాకుమారి. చాలామంది తెలియదు, కశ్మీర్ టు కన్యాకుమారి బ్రేక్ చేస్తుంది రోడ్ని. అదేవిధంగా మీకు 6 lane ట్రాక్ 200 feet రోడ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కన్హా మెడిటేషన్ సెంటర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అది ఎట్లా అంటే దాదాపు 1,00,000 మంది మెడిటేషన్ చేసుకునే కెపాసిటీ గ్రౌండ్ ఉంది. 1,400 ఎకరాల్లో వెంచర్. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనకు తెలుసు చంద్రజీఆర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, అది కూడా అట్లా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ R&D సెంటర్ ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే కంపెనీలు ఉన్నాయి. అంటే షాద్ నగర్కి చుట్టూ కూడా సరౌండెడ్ బై ఇండస్ట్రియల్ ఏరియాస్. అంటే ఇండస్ట్రీ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. డెవలప్ కాకపోవడానికి ఏం కారణం అండి? లక్కీగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ అయినప్పుడు రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు HMD పరిధిని పెంచుతామన్నారు. HMD పరిధి ఉంటే డబ్బులు వస్తుంటాయి గవర్నమెంట్కి.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్లస్ ఇప్పుడు ఓవరాల్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్. షాద్ నగర్ అనేది 50-59 అంటే యాజ్ లాంగ్ ఇస్ బిఫోర్ ట్రిపుల్ ఆర్ఆర్కి 3-4 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ గ్రోత్ కారిడార్లోకి పిలబడుతుంది. అంటే డెఫినెట్గా స్టేట్ ఈజ్ గోయింగ్ టు ఒకసారి తెలంగాణ బార్డర్ నుండి డెవలప్ అవుతుంది, ఓఆర్ నుండి ఇటు, ఓఆర్ఆర్ నుండి అటు, అట్లా ట్రిపుల్ ఆర్ఆర్ నుండి ఇటు అటు. అంటే మొత్తం 3 ఫేజుల్లో అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అన్ని ఏరియాలు కూడా మేబీ అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ 10 yearsలో హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ ఇన్ ది కంట్రీ. ఒకటి. రెండోది మీరు చూసుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో 30-40 కిలోమీటర్స్ డ్యామేజ్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 165 కిలోమీటర్స్, ట్రిపుల్ ఆర్ఆర్ నుంచి 330+ కిలోమీటర్స్. సో ఆ డయామీటర్ సైకిల్ తీసుకుంటే కనుక మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్, జూబ్లీ హిల్స్లో మధ్యతరగతి వాడు కొనుక్కునే స్టేజ్లో లేడు. మరి కొనుక్కునేవాడు అంటే ఎవరైతే మధ్యతరగతి ఉన్నాడో సొంత ఇంటికి అలా నిరాశగా మిగిలిపోవాలా? నో, నిరాశగా అవసరం లేదండి. ప్రతి ఒక్కడి ఆశ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో తీసుకున్న స్టెప్స్ రియల్ ఎస్టేట్ గత 5 నెలలు 6 నెలల్లో చాలా మంచి స్టెప్స్. అయితే ఇవి థియరిటికల్గా ఉంటాయా, పేపర్ స్టేట్మెంట్ ఉంటాయా, వాగ్దానాలుగా ఉంటాయా, దాన్ని అమలు పరుస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది అమలు పరిస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు 10,000 కొనుక్కుంటే 20,000 ఖచ్చితంగా 5 సంవత్సరాలు అవుతుంది. 30,000 40,000 ఖచ్చితంగా, అంటే 50,000 దాకా కూడా 5 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఎక్కడ కొనుక్కోవాలి, ఇక్కడ కూడా రేట్స్ ఎలా ఉన్నాయంటే మెయిన్ రోడ్ 25,000-30,000లో దొరికిపోతున్నాయండి. 2 to 3 కిలోమీటర్స్ లాన్కి వెళ్తే 15,000-20,000, ఇంకా లాన్కి వెళ్తే 10,000-15,000. సో ఎక్కడ కొనుక్కున్నా ఆ మోతాదు పెరుగుతుంది. బట్ గేటెడ్ కమిటీలో నేను కొనుక్కోమని అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే గేటెడ్ కమిటీలో వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. చాలామంది గేటెడ్ కమిటీ అంటే ప్రహారీ గోడ పెట్టి ఏదో అమ్మేస్తాను. నాన్ గేటెడ్, సెమీ గేటెడ్, గేటెడ్ టైం తక్కువ ఉంది కాబట్టి నేను దీని మీద డిఫరెన్స్ చెప్పట్లేదు. ఒకటైతే చెప్తాను, గేటెడ్ కమ్యూనిటీలో మీరు కొనుక్కుంటే రీసేల్ ఈజీగా ఉంటుంది, వాల్యుయేషన్ ఉంటుంది. మోర్ ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్లు కొనుక్కుంటే మీ సెక్యూరిటీ సేఫ్టీ ఉండదు, ఎవడైనా కబ్జా చేయొచ్చు. మీరు ఎక్కడ అమెరికాలోనో దుబాయ్లో ఉంటారు, లేదా పల్లెటూరులో ఉంటారు, అక్కడ చూసుకునేది ఎవరండి? అందుకని మీరు గేటెడ్ కమిటీలో కొనుక్కుంటే యాక్సెస్ అడుగుతారు. మీరు ఎవరు, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ ప్లాట్ నెంబర్ అంతా, మీ పేరు, అవి టాలీ అయితేనే వాళ్ళు పంపిస్తారు. ఆ టాలీ కానివాడు అంటే మీ ప్రోడక్ట్ అయితే సేఫ్టీ ఉంది కదా. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎప్పుడు కూడా 3 ఫ్యాక్టర్స్ని హైలైట్ చేస్తారు: సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ బెస్ట్ అప్రిషియేషన్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 కంటే నాకు తెలిసి ఏ ఇన్వెస్టర్కి ఇంక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు. ఈ 3 ఉంటే 3 పువ్వులు 6 కాయలు. ఒక ప్రొఫెషనల్ రియల్టర్ ద్వారా కొనుక్కుంటే మీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి, మేము డెఫినెట్గా గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే త్రిబుల్ ఆర్ అనేది చాలా హాట్ టాపిక్గా అయితే నడుస్తుంది సార్. రీజనల్ రింగ్ రోడ్ గురించి కనుక చూసుకున్నట్టయితే కేంద్ర సర్కార్ కానీ ఇటు రాష్ట్ర సర్కార్ కానీ బాగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కార్ అయితే త్రిబుల్ ఆర్ మీద చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేశాయి. రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా కామెంట్ చేశారు, అండ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్రిబుల్ ఆర్ గురించి చాలా విషయాలు, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పుడు త్రిబుల్ ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే బాగుంటుంది? త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా? త్రిబుల్ ఆర్ ఒకవేళ కంప్లీట్ అయితే ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు, లేదంటే దానికి ఇంకేమైనా టైం పడుతుందా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందా, లేదంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. సత్యనారాయణ గారు, మీరు క్వశ్చన్లు అడిగినాడు, మాకు డబ్బులు వచ్చి మా పొట్ట ఎందుకు కొడతారండి? ఇవన్నీ కన్సల్టింగ్ తీసుకొని డబ్బులు తీసుకొని చెప్పే పాయింట్లు మీరు ఓపెన్ ఫోరంలో అడిగేస్తున్నారు. అది మీ డౌట్స్ మీ అన్నీ క్లియర్ చేసుకుంటూ అంటున్నారు. బట్ హవెవర్ వి విల్ టెల్. మీకు ట్రిపుల్ ఆర్ఆర్ అంటే ఏం తెలుసండి? ట్రిపుల్ ఆర్ఆర్ అంటే మీకు తెలిసింది రీజనల్ రింగ్ రోడ్. ఇంకో ట్రిపుల్ ఆర్ఆర్ అంటే ఏం తెలుసు? సినిమా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి. నేను ఇంకో కొత్త ట్రిపుల్ ఆర్ఆర్ గురించి చెప్తాను, తర్వాత మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఇది 3వ ట్రిపుల్ ఆర్ఆర్. దీనికి కామన్గా ఒక ఫ్యాక్ట్ ఉంటుంది, మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? కామన్ ఫ్యాక్ట్ అంటే ఇవి చేయడానికి, ఈ 3 చేయడానికి ఎటువంటి అర్హత అక్కర్లే, ఏ చదువు అక్కర్లే, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లే. సో కమింగ్ బ్యాక్, ఓఆర్ఆర్ అనేది పెద్ద గిఫ్ట్ అండి తెలంగాణ స్టేట్కి కానీ హైదరాబాద్ సిటీకి కానీ. ఓఆర్ఆర్ అనేది చాలా పెద్ద గిఫ్ట్. మీరు అడుగుతుంది ట్రిపుల్ ఆర్ఆర్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కాలం ఆగిపోయింది, స్తంభితం అయిపోయింది. అంటే ఏంటంటే
కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారంటే RRR కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, నాకు తెలిసిన ఒక ఫ్యాక్ట్ ఇన్నర్ సర్కిల్ ద్వారా RRR ఎవరు మెయింటైన్ చేస్తారు అనే దానికి ఎక్కడ ఆన్సర్ రాలేదు. ఆ తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ TRS వర్సెస్ BJP అనేది కొన్ని కాంట్రవర్సీలు నడిచాయి. సో ఐకమత్యం అంటే ఆ రిలేషన్ PR అనేది పాడైంది. సో అక్కడ బాగా డిలే అయింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఫస్ట్ అటాక్ చేశారు. అంటే మేము టేకప్ చేస్తామని మా బాధ్యత తీసుకున్నారు, అకౌంటబిలిటీ. తర్వాత నేషనల్ హైవే స్టేటస్ ట్రై చేసి అది ప్రాసెస్లో అయిపోతుంది. అట్లానే RRR ఏదైతే 330 కిలోమీటర్ ప్లస్ విస్తీర్ణంలో ఉందో అది ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నేషనల్ హైవే స్టేటస్ వస్తుంది. ఒక 10,000 కోట్ల పైగా శాంక్షన్ తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి, ఇద్దరు కలిసి చేయాల్సింది ఉంది. అండ్ RRR తాలూకా ఇంపార్టెన్స్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నెలలోనే 3-4 సార్లు చక్కర్లు కొట్టడం జరిగింది ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్లు చెప్పి వీళ్ళ డిమాండ్స్. మన ఇప్పుడు రాజకీయంలో కాంగ్రెస్ BJP ఆపోజిట్ ఉంటుంది, పక్క అంటే బద్ధ శత్రులో ఉంటుంది. బట్ స్టేట్ డెవలప్ అవ్వాలంటే మన పార్టీని తేకుండా సీఎం పొజిషన్ని వాళ్ళు గ్రహించి ఒక సీఎంగా స్టేట్ లీడర్గా ఏం చేయాలనేది స్టేట్ తరఫున ఆలోచించాలి. కానీ నేను కాంగ్రెస్ వాడు BJP అని పెట్టుకుంటే మన స్టేట్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అదే జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఫోకస్ చేసేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అఫ్కోర్స్ సీఎం ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దీనిలో బాగా ఫోకస్ చేసి ఐడియా ఏంటంటే ఈ RRRని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం అన్నారు. 3 సంవత్సరాలు అవుతుందో లేదో తెలియదు, కానీ 5-6 సంవత్సరాలు అయితే అవుతుందని గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయిపోతుంది. ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్స్ కాల్ ఫర్ చేయాలి, బడ్జెట్ యాక్సెప్ట్ చేయాలి, క్యాబినెట్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత దాన్ని టెండర్లు పిలిచిన తర్వాత క్వాలిఫై చేయాలి, ఆర్డర్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. సో వర్క్ స్టార్ట్ అంటే ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మొత్తం కాంట్రాక్టర్ అంతా ఒకటే కాంట్రాక్టర్ కాకుండా ముక్కలుగా ఇస్తున్నారని విన్నాను. అది చాలా మంచి సైన్. ఎందుకంటే ప్యారలల్గా వర్క్ జరిగిపోతుంటుంది అన్ని సైడ్లు కూడా. సో జరిగినప్పుడు మనకు ఫాస్టర్ వస్తుంది. ఒక్కసారి RRR కానీ స్టార్ట్ అసలు కంప్లీట్ అయిందే కాదండి, RRR వర్క్ స్టార్ట్ అయితేనే రేట్లు పెరిగిపోతాయి. చాలామంది తెలియని అంశం ఏంటంటే RRR ఒకసారి మార్కింగ్ జరిగి తవ్వడం మొదలుపెట్టారనుకోండి, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అండ్ వాల్యుయేషన్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ORR వరకు 85-90% ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్ అయ్యేది ORR నుండి RRR వరకు మేజర్ గ్రోత్ కారిడార్. అందులో శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తాయి, ఫార్మా విలేజెస్ అన్నారు, స్పోర్ట్స్ సిటీ, SEZ హెల్త్ సిటీ, మెట్రో కనెక్టివిటీ, MMTS కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. RRRకి దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ORRకి దగ్గరలో 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఆ RRR పాయింట్స్ అటు చౌటుప్పల్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, అటు కడతాల్ అటువైపు కానీ మొత్తం అన్ని పాయింట్లు కూడా కవర్ చేస్తున్నారు. ఎక్కడైతే RRR పాయింట్స్ ఉన్నాయో RRRకి 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇటు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా గోల్డ్ మీ పట్టిందల్లా బంగారం 5 రెట్లు పెరగడం, 10 సంవత్సరాలు నెక్స్ట్ 10 ఇయర్స్లో 5 times పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ 10-15 వేల నుండి 30 వేలు. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 70,000, 60,000, 80,000 కోట్ చేస్తున్నారు మెయిన్ రోడ్ సైడ్. కొద్దిగా లోన్కి వెళ్తే మీకు ఇంకొద్దిగా 30,000, 35,000, ఇంకా లోన్కి వెళ్తే 20,000. అమ్మంగల్లో దాటిపోతే కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు రేటు తక్కువ అని కొనుక్కుంటే కాదండి, కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోవాలి. మీకు అప్రిషియేషన్ కావాలా, బడ్జెట్ తక్కువలో కావాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలా, రెంటల్ ఇన్కమ్ కావాలా, దాన్ని బట్టి మేము మా ఇన్వెస్ట్మెంట్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో ఏం చెప్తామంటే మీ రిక్వైర్మెంట్ పిండి కొలిది రేటు, మీ రిక్వైర్మెంట్ 30 లక్షలు అయితే 30 లక్షలకి అనుకూలంగా ఇస్తాం. 60 లక్షలు కొంటే 60, కోటి రూపాయలు కొంటే కోటి రూపాయలు, 2 కోట్లు కొంటే 2 కోట్లు. విల్లా కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలి, చాలామంది సందేహాలు రేజ్ చేస్తున్నారు. అన్నీ కొనుక్కోవచ్చు, బట్ మీ ఇండివిజువల్ పర్సెప్షన్, మీ ఇండివిజువల్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎంతకాలం హోల్డ్ చేస్తారు. సో దీని మీద సపరేట్గా మరి వీలుంటే ఒక వీడియో చేస్తాం. చాలామంది అడుగుతున్నారు ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలని. 2 కొనుక్కోవచ్చు అంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి కూడా ఉన్నాయి. ఆ రెండింటిని మనం క్షుణ్ణంగా పరిశీలించి చేద్దాం. సో ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ 10 years, 5 years వరకు ఇది గవర్నమెంట్ ఉంటుంది. ఈ 10 yearsలో అయితే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్కి రియల్ ఎస్టేట్లో రూపురేఖలు మారిపోతాయి.
అండ్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ భయపడకుండా ఇప్పుడు రైట్ నౌ నాకు తెలిసి ఇంకొక నెల 2 నెలలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత బిల్డర్స్ అందరూ కూడా రేట్లు పెంచడానికి సన్నాహం చేసుకుంటున్నారు, వర్కౌట్ చేసుకుని పెట్టుకున్నారు. ఇంటర్నల్గా మన సర్క్యులర్ వచ్చేసింది. ఎందుకంటే గత 7-8 నెలలుగా ఏ బిల్డర్ కూడా రేట్స్ పెంచలేదు, అట్లని ఏ బిల్డర్ కూడా రేట్లు తగ్గించలేదు. స్టేబుల్గా వెయిట్ అండ్ మన తెలంగాణకు ఎలక్షన్ ప్రాబ్లం ఏంటంటే 2 సార్లు 3 సార్లు వస్తుంది. ఒకసారి అసెంబ్లీ వస్తుంది, ఒకసారి లోక్సభ వస్తుంది, ఒకసారి మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది. ఏపీలో చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా ఒకేసారి అసెంబ్లీ లోక్సభ రావడం వల్ల కొద్ది టైం మిగులుతుంది. ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఆనవాయితీగా రేట్లు కొద్దిగా తక్కువ అవడం, అంటే తక్కువ అంటే స్లో అవడం, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ స్లో అవడం అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా నెలకి 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరుగుతున్నాయి. 70,000-80,000 కోట్ల ఆదాయం వస్తుంది. దీన్ని పెంచితే కనుక డెఫినెట్గా ఇంకో 10-20 కోట్లు పెరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ద్వారా గవర్నమెంట్ చాలా ప్రాబ్లం నుండి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరున్నా డెఫినెట్గా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రౌండ్ ది RRR. బట్ అక్కడ ఉన్న లోకల్ డెవలప్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ చూసుకున్నాను మీరు రియల్గా అనాలిసిస్ చేసి మీకు గైడ్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ పరిధి పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది సార్. హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఆ ఏరియాలో ఉన్న ఇప్పుడు జీపీ లెవెల్లు చాలా ఉన్నాయి, వాటి ధరలు ఏమైనా పెరుగుతాయా? అంతేకాకుండా హెచ్ఎండిఏ పరిధి పెరగడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి చెప్పండి. ఇంత బర్నింగ్ టాపిక్ క్వశ్చన్స్ చెప్తున్నారన్నా. ఎందుకంటే మనం మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు అసలు హెచ్ఎండి ఎంతవరకు ఉంది, డిటిసిపి ఎంతవరకు ఉంది ఒక విశ్లేషణ చేసి దాని మీద క్లారిటీ ఇచ్చి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అప్ టు ఓవరాల్ జనరల్గా హెచ్డిఎం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి సిటీ నుండి కొంత దూరం వరకు జిహెచ్ఎంసి, దాని తర్వాత హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటిసిపి ఏరియాలో ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు జీపీ లేఅవుట్లో ఉంది. కొన్ని రోజులు అయితే స్లోగా జీపీ అనేది ఎత్తేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటున్నారంటే హెచ్ఎండిఏ పరిధిని పెంచుతాం. దీనివల్ల ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే రెవెన్యూ పెరిగిపోతుంది. ఎందుకంటే రేట్లు కనుక చూసుకుంటే జిహెచ్ఎంసీలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు గజం ఉన్నాయి. అదే మీరు హెచ్ఎండిఏకి వెళ్తే 50,000, 30,000 నుండి ₹1,00,000 దాకా ఉంది. డిటిసిపికి వెళ్తే 10,000 నుండి 50,000 దాకా ఉంది. జీపీ లేఅవుట్కి వెళ్తే ₹1,000, 2,000 దగ్గర 10,000, 15,000 దాకా ఉంది. సో ఇప్పుడు మన కలకి ఒక పక్క ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మన సర్క్యులర్ ఇచ్చింది, వీ విల్ ఇంక్రీజ్ ది బేస్ వాల్యూ, అంటే భూమి రేట్లు పెంచుతాము, అట్లానే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచుతామన్నారు. సో ఆల్రెడీ అదొక దెబ్బ. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు పెంచే సూచనలు ఉన్నాయన్నారు. అంటే ఎంటైర్ డిటిసిపి ఏరియా హెచ్ఎండి కింద కన్వర్ట్ అయిపోద్ది. కన్వర్ట్ అయిందంటే వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరిగిందంటే డ్యూటీలు పెరుగుతాయి. అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక స్విచ్ చేస్తే 1 షాట్ 2-3 బర్డ్స్ అన్నట్టు ఇప్పుడు రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతున్నాయి, బేస్ వాల్యూ పెరుగుతుంది, హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుంది. అంటే కస్టమర్కి కొనుక్కునేవాడికి డెఫినెట్గా కొద్దిగా కష్టకాలమే. ఎవరికి బెనిఫిట్ అంటే గవర్నమెంట్కి ఫస్ట్ బెనిఫిట్, తర్వాత సెల్లర్స్కి, బిల్డర్స్కి సెకండ్ బెనిఫిట్. బయ్యర్స్ నేను చెప్పినట్టు ఈరోజు కొనుక్కునేవాడికి పెద్ద బెనిఫిట్ లేకపోయినా అమ్ముకునే స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక హెచ్ఎండి పరిధి పెంచడం అనేది గుడ్ సైన్. ఎందుకంటే అవైలబిలిటీ ఉంటుంది, గ్రోత్ వాల్యూ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, టౌన్షిప్స్ వస్తాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది, మెట్రో కనెక్టివిటీ. అంటే పబ్లిక్ వన్స్ దే స్టేయింగ్ ఒకసారి నివసించడం మొదలుపెట్టారంటే గ్రోత్ అనేది పక్కా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇది మంచి పాజిటివ్ స్టెప్. కాకపోతే అదేవిధంగా పరిధి పెంచడితే కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉట్టి నాకు నేను కష్టపడుకుంటే ఎగ్జామ్స్ 100కు 100 రావాలంటే రాదు, ఎఫర్ట్స్ పెట్టాలి. హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. గవర్నమెంట్లో చాలాసార్లు ఏమవుతుందంటే మీరు గత ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఫ్యాబ్ సిటీ అన్నారు, ఎలక్ట్రానిక్ సిటీ అన్నారు, ఫార్మా సిటీ అన్నారు, అట్లా చాలా సిటీలు వచ్చాయి. కానీ వచ్చాయా అంటే రాలేదు, చాలా టైం పట్టింది. సో ఆ సిటీలు రాకపోకుండా ఉంటే, డెవలప్ కాకపోతే మాత్రం హెచ్ఎండి పరిధి పెంచినా ఉపయోగం లేదు. బట్ వాళ్ళు అన్న ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒకసారి వస్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ హెచ్ఎండి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ 2-3 మంత్స్లో, ఎందుకంటే హెచ్ఎండిఏ ఇప్పుడు సర్వే చేయమన్నారు. అంటే ఎంతవరకు పెంచవచ్చు, రేట్లు ఎలా పెంచాలి, డిటిసిపి ఎంతవరకు ఉంది, మొత్తం పెంచాలా, 20, 30, 40 కిలోమీటర్లు సగమే పెంచాలనేది ఉండదు. బట్ జనరల్ స్టేట్మెంట్ అంటే RRRకి దగ్గర వరకు మన హెచ్ఎండిఏ పరిధి. అప్పుడు ఏమైతే RRR తర్వాత జీపీ లేఅవుట్ కాదు డిటిసిపి అయిపోతుంది.
అంటే ఎక్కడికి వెళ్ళినా మనకు డబ్బుల గురించే మాట్లాడుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ జనరేటింగ్ రెవెన్యూ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాకెట్ లాగా దూసుకెళ్తుంది నెక్స్ట్ 10 years. మెయిన్గా నేను ఇచ్చే బయర్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డబ్బులు ఉంటే కనుక వెయిట్ అండ్ చాలామంది ఎలక్షన్ అయిపోతే రేట్లు తగ్గిపోతే గవర్నమెంట్ వస్తుంది రేట్లు ఏం తగ్గండి. గత 8 నెలలుగా ఏ బిల్డర్ కూడా రేట్లు తగ్గించలేదు. ఎవరైనా బిల్డర్ తగ్గిస్తే నాకు చెప్పండి, ఆ బిల్డర్ తగ్గించాడు. పెంచలేదు కానీ ఇప్పుడు పెంచుతారు. సో బయ్యర్ ఇప్పుడు కొనుక్కుంటే డిటీసీపీ లేఅవుట్లో కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తుంది. అది హెచ్ఎండికి కన్వర్ట్ వాల్యూ ఆటోమేటిక్ 5 years ఆగక్కర్లేదు, 2-3 yearsలోనే డబుల్ అయిపోతుంది. ఇంకా మీరు మనం బ్యాంకులో పెట్టుకుంటే ఎంత అవుతుందండి? 7% per annum వస్తుంది. ఎఫ్డీలో 12, 13, 14 సంవత్సరాలు పెట్టుకుంటేనే డబుల్ అవుతుంది. అలాంటిది ఇక్కడ 2, 3, 4 సంవత్సరాలు డబుల్ అవుతుంది. హ్యాపీగా రియల్ ఎస్టేట్లో భూమాత నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లాస్ అవ్వలేదు. ఎప్పుడు లాస్ అయ్యారంటే ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీ ప్రీ లాంచ్లో కొని అలాంటి ప్రాపర్టీస్ కొనుక్కొని అగ్రిమెంట్లో ఉండి బుక్ అయిపోయి తక్కువ రేటుది ఎక్కువ రేటు కొనేసి ఇలాంటివి అయినప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డారు. అదర్వైజ్ ఒక త్రూ ప్రాపర్ ఎక్సైజ్, ప్రాపర్ రియాల్టర్, ప్రాపర్ ఏజెంట్ ద్వారా వెళ్ళి ఉంటే మాత్రం ఎక్కడ కూడా లాస్ అయ్యే దాఖలాలు లేవు. డెఫినెట్గా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొందామని ఆలోచన నెక్స్ట్ 2-3 months ఒక నెల ప్రీపోన్ చేసుకొని ముందు లాక్ చేసుకుంటే ప్రాపర్టీని పేమెంట్ టైం అడగండి. ఒకసారి రేట్ బ్లాక్ అయితే బిల్డర్ కూడా వెనక్కి వెళ్ళలేడు. ఒకవేళ మీరు ఈ డెసిషన్ వచ్చి హెచ్ఎండి పెరిగిపోయాక రిజిస్ట్రేషన్ రేట్ పెరిగాయంటే మీరు ₹1,20,00,000, ₹1,20,00,000, ₹1,15,00,000 ఇచ్చి కొంటారు, విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. So anybody who is planning to buy now, you can immediately start taking the decision and మీరు కొనుక్కోవచ్చు. ఇందులో మీరు ఒక నిర్ణయించుకోలేకపోతే ఏ సైజు కొనాలి, ఏ ప్లాట్స్ కొనాలి, ఏ సెగ్మెంట్లో కొనాలి, విల్లాలో కొనాలా, ఫామ్ ప్లాట్లో కొనాలా, ఫ్లాట్లో కొనాలని ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి అనేది డెఫినెట్గా నేను చెప్తాను. ఒక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి. చాలామంది ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్ కింద కొనుక్కుంటున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. ఎప్పుడు కూడా ల్యాండ్ అగ్రికల్చర్ అయితే యూ షుడ్ బై ఇట్ ఇన్ ఏకర్స్. ఇప్పుడు ఈ ఫామ్ ప్లాట్ 10% కన్స్ట్రక్షన్ అవుతుంది, 111 జీవోలోనో లేదా బయో కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ రాదు. ఓపెన్ ప్లాట్ అనేది ఏంటంటే మీకు ఫుల్ కన్స్ట్రక్షన్ R1, R2, R3, R4 జోన్లో ఉంటుంది. ఆ జోన్స్ అనేది మరొక వీడియో మాట్లాడదాం. R1లో ఏమవుతుంది, కొద్ది మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, మేజర్గా ఒక 80%, 70% సేమ్ ఉంటుంది. సో బిల్డర్స్ కూడా చెప్పకుండా ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్ కింద అమ్మేసి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి పాయింట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బయర్స్ బీ అవేర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్. సో దీనికి బదులు ఏంటంటే మీరు మోసపోకుండా ఉండాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే ఒక ప్రొఫెషనల్ రియల్టర్ నేనున్నాను, నా అలాగే చాలామంది మార్కెట్లో ఉన్నారు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కన్సల్టేషన్ తీసుకొని క్లారిటీ తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండేటట్టు, సెక్యూర్గా ఉండేటట్టు, అదేవిధంగా అప్రిషియేషన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే మీ జీవితం, మీ ట్రాన్సాక్షన్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు చాలామంది రేరా లేకపోవడం వల్ల మోసపోయామని చెప్పేసి కొంతమంది అంటున్నారు, రేరా వల్ల మాకు బెనిఫిట్ జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు రేరా వాళ్ళు కొన్నింటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? అసలు రేరా ఎలా ఉంది? ఇప్పుడు రేరా వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? బిల్డర్కి బెనిఫిట్ ఉంటుందా, బయ్యర్కి బెనిఫిట్ ఉంటుందా, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? దీనికి సంబంధించిన విషయాలు కూడా కొంచెం తెలియజేయండి సార్. రేరా అనేది మంచి ఇనిషియేటివ్ బై బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండి. రేరా అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని రేరా యాక్ట్ అంటే. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే 2016లో ఈ ప్రాసెస్ మొదలుపెట్టారండి. 2017 1 జనవరికి ముందు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా రేరా అక్కర్లేదు. తర్వాత మాత్రం రేరా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా 1 జనవరి 2017లో కంటా ముందు ఉంటే మాత్రం ఆ ప్రాజెక్టుకి రేరా అవసరం లేదు. తర్వాత వస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ రేరా కావాలి. సో రేరా వల్ల ఉపయోగం ఏంటంటే రెగ్యులేటింగ్ బాడీ అండి. అంటే చాలా వరకు బిల్డర్స్ మోసం చేస్తున్నారని విన్నాం మన మార్కెట్లో. చాలామంది బయ్యర్స్ మోసపోతున్నారు. రేరా తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటు బయ్యర్ని కానీ, ఇటు బిల్డర్ని కానీ, అటు ఏజెంట్ని కానీ ప్రొటెక్ట్ చేసి ప్రొఫెషనల్గా రానియాలనేది ఒకటి. అయితే ఒక మంచి ఆలోచనతో చేశారు. కానీ తెలంగాణలో నాకు తెలిసి రేరా అనుకున్న మేర వరకు పెర్ఫామ్ చేయట్లేదు. అన్లైక్ ఢిల్లీ, ముంబైలో, బెంగళూరులో బాగా అమలు పరుస్తాం. మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పటివరకు కూడా more than 50% బిల్డర్స్ అసలు రేరా ప్రాజెక్ట్స్ రేరా అప్రూవల్ లేకుండా అమ్ముతున్నారు. అసలు రేరా ప్రాజెక్ట్స్ ఫస్ట్ బిల్డర్ యాంగిల్ ఎలా ఉంది, బయర్ యాంగిల్ ఎట్లా ఉంది, ఏజెంట్ యాంగిల్ ఎట్లా ఉంది అని చెప్తాం. సో బిల్డర్ యాంగిల్లో మీరు చూసుకుంటే ఒకప్పుడు బిల్డింగ్ పర్మిషన్లో తీసుకొని ఇలా కట్టేవారు. సో దాన్ని ఆపడానికి ఏమన్నారంటే ఏదైతే సేల్ అగ్రిమెంట్లో బిల్డర్ కమిట్ అవుతున్నాడో
పర్టికులర్ స్క్వేర్ మీటర్స్ లోపు ఉన్న రేరా అక్కర్లేదు, ఆ స్క్వేర్ మీటర్ దాటితే రేరా కావాలి. సో కడుతున్నారు, అదే విధంగా కట్టాలి. ఇప్పుడు కొత్త రూల్ ఏం తెచ్చారంటే డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ మీరు కట్టిన ప్రాజెక్ట్లో 10% గవర్నమెంట్కి మార్టిగేజ్ చేయాలి. మార్టిగేజ్ చేయాలంటే రిలీజ్ చేయరు. ఎందుకు పెట్టారంటే ఎవరైనా బిల్డర్ మోర్ దెన్ 5-10% డీవియేషన్ అయితే కనుక వాళ్ళకి అప్రూవల్ ఇవ్వరు, ఆ మార్టిగేజ్ రిలీజ్ అవ్వరు. ఫ్లాట్లు అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వాలి, కోలుగొట్టేస్తారు. లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇవ్వనప్పుడు దాన్ని అమ్ముకోవడానికి లేదు. సో అది ఒక కండిషన్. రెండోది, బిల్డర్ కనుక డెలివరీ లేట్ అయిందంటే ఇప్పుడు 2 సంవత్సరాలు చెప్పారు, 3 నెలలు 6 నెలలు 4 ఇప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో 10 సంవత్సరాలైనా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. వీళ్ళందరూ కూడా ఎవరైతే బయర్ ఉన్నాడో వాడికి పెనాల్టీ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సంవత్సరాల ముందు చాలామంది 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాడు. 57-58 సంవత్సరాలు ప్లాట్ బుక్ చేసుకుంటారు, లేకపోతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారు. రిటైర్ అయిన తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ నుండి మూవ్ అయ్యి ఇక్కడ ఉండాలి. కానీ ఇది హ్యాండ్ ఓవర్ చెబితే అక్కడ ఈఎంఐ కట్టాలి, ఇక్కడ రెంట్ కట్టాలి. సో డబుల్ ఎఫెక్ట్ అవుతుంది. దానికోసం ఏం చేస్తారంటే ఒకవేళ లేట్ అయితే కనుక బిల్డర్ హ్యాస్ టు పే పెనాలిటీ టు ది బయర్, ఇది చెప్పారు. మూడోది ఏమైందంటే చాలా వరకు బిల్డర్స్ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్లో కొన్ని సొంత ఎసెట్స్ బిల్డ్ చేసుకోవడం, లేదా రెండో ప్రాజెక్ట్ మూడో ప్రాజెక్ట్ డైవర్ట్. ఏ ప్రాజెక్టు నా గడక ఒక ప్రాజెక్ట్లో కొని ఇంకో ప్రాజెక్ట్లో పెడితే ఇంకో ప్రాజెక్ట్లో కొని ఇంకో అంటే ఒక్కో దాన్ని డబ్బులు రొటేషన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఏ సక్సెస్ కాదు, ప్రాజెక్ట్ బి సక్సెస్ కాదు, ప్రాజెక్ట్ సి సక్సెస్ కాదు. దానికి రేరా వాళ్ళు ఏమన్నారంటే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా 70 పైసలు, అంటే ₹1,00,00,000 నువ్వు కలెక్ట్ చేస్తే 70 లక్షలకి నువ్వు అకౌంట్ చూపించాలి. వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ మానిటరింగ్లోనే నువ్వు శాలరీస్ కట్టు, రా మెటీరియల్ కొను, కన్జ్యూమర్స్ కొను, యాక్సెసరీస్ కొను, లేబర్ ఫీ ఏవైనా ఇవ్వు. ఈ 70% అకౌంట్ చూపించాల్సిన బాధ్యత ఉందని కండిషన్ పెట్టారు. ఒకవేళ అది ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద జరిమానా వేసి బిల్డర్కి పెనాల్టీ పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రేరాకి ఎంత శక్తి ఉందంటే ఈ ముగ్గురులో ఎవరు తప్పినా జరిమానా వేయచ్చు, అంటే జరిమానాతో పాటు జైల్లో కూడా పెట్టే పవర్స్ ఉన్నాయి వాళ్ళకి, అంత అథారిటీ. నెక్స్ట్ బయ్యర్. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలన్నది, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలన్నది ఎక్కడ చట్టంలో లేదు. ఈ రేరా వచ్చిన తర్వాత దానికి కూడా ఒక రూల్ పెట్టారు. ఒకవేళ బయ్యర్ కనుక ఈఎంఐస్ కట్టకుండా పెండింగ్ పెట్టేసి ఉద్యోగం పోయిందనో, లేకపోతే డబ్బులు రావట్లేదనో, లేకపోతే బిజినెస్ రావట్లేదని కొడితే డెఫినెట్గా మీరు కూడా బిల్డర్ విల్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది బయ్యర్. సో అప్పుడు బయ్యర్ కూడా పెనాల్టీ కట్టాలి. ఇది కొత్తగా తీసుకొచ్చారు. అంతకుముందు అంత స్ట్రిక్ట్గా ఉండదు కదా, ఎప్పుడు కూడా బిల్డర్ మీద వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత బయ్యర్ కూడా అంతే బాధ్యత చేశారు. ఇది బయ్యర్ విషయంలో. అట్లానే ఏజెంట్ విషయంలో, ఏజెంట్ ఏంటంటే లైసెన్స్ తీసుకోవాలి. రేరా ఏజెంట్ ఉంటే వారికి రేపొద్దు ఎవరైనా కస్టమర్ కానీ సెల్లర్ కానీ బయ్యర్ కానీ కమిషన్ ఇవ్వకపోతే కూడా రేరా కేసు తీసుకోవచ్చు, ఒకటి. రెండోది, ఈ రేరా వల్ల ఉపయోగం ఏంటంటే ఏజెంట్ కూడా అంతే డ్రాబ్యాక్ ఉంది. ఒకవేళ ఈయన ఏమైనా తప్పులు చేశారనుకోండి, అంటే ఫ్రాడ్ ప్రాపర్టీస్ అమ్మి ఇల్లీగల్ ప్రాపర్టీ అంటే రేరా కూడా దే కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ది ఏజెంట్. సో ఏజెంట్కి లైసెన్స్ ఇచ్చేందుకు కొన్ని 3 year ఐటీ రిటర్న్స్, పతా ఆఫీసు టీమ్ ఇవన్నీ కూడా కొన్ని క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఉన్నాయి. అది సాటిస్ఫై అయితే సపోజ్ మీ మీద ఎఫ్ఐఆర్ కేసు ఉంటే మీకు రేరా లైసెన్స్ రాదు. పోలీస్ కేసు పెండింగ్ ఏ ఉండకూడదు. అక్యూజ్లో ఉన్నవాడు ఇంకా డేంజర్. సో ఒకవేళ మీరు ఉండి చెప్పకపోయినా ఇంకా డేంజర్, లైఫ్ టైం లైసెన్స్ రాదు. ఏజెంట్ తప్పు చేసినా, బయ్యర్ తప్పు చేసినా, బిల్డర్ తప్పు చేసినా డెఫినెట్గా యూ విల్ బి పనిష్. అది ఒక రేరాకున్న అథారిటీ. అదేవిధంగా చాలామంది బిల్డర్ ప్రాజెక్టుకి కంపెనీకి ఒక రేరా అప్రూవల్ నెంబర్ ఉంటుంది, ప్రాజెక్ట్కి వేరే. చాలామంది ఏం చేస్తారంటే బిల్డర్ అప్రూవల్ చేసి రేరా ఉందంటారు. కాదండి, బిల్డర్కి కంపెనీ పరంగా ఒక రేరా అప్రూవల్ ఉంటుంది. ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ సపరేట్, అంటే 2 అప్రూవల్ చూడాలి మీరు రేరా కొనుక్కున్నాడు. ప్రాజెక్ట్ అప్రూవల్ వేరు, బిల్డర్ అప్రూవల్ వేరు. అట్లనే ఏజెంట్ కూడా రేరా అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి మీరు అపాయింట్ చేసుకునేవాడు. ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని అనార్గనైజేషన్ స్ట్రక్చర్స్ అంటే పర్సంటేజ్ ప్రొఫెషనల్ పెరిగే అవకాశం ఉంది, కానీ ఫ్రాడ్స్ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అంటే తెలంగాణలో రేరా అనేది అమలుపరచడంలో చాలా వీక్ ఉన్నాం అనేది ఒక ఒపీనియన్. దాన్ని మెరుగుపరిచి దానికి ఎక్కువ పవర్స్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోమంది బయర్స్ సేవ్ అవుతారు మార్కెట్లో. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఓన్లీ సజెషన్ టు ది గవర్నమెంట్. అన్లైక్ నేను బాంబే, ఢిల్లీ, బెంగళూరులో చూసుకుంటే చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో వేల మంది బిల్డర్స్ ఉన్నారు, బట్ అంతమంది లిస్ట్ కాలేదు రేరాలో. కొంతమంది లిస్ట్ అయినా 1-2 ప్రాజెక్ట్ చూసి మిగతా ప్రాజెక్ట్ చేయట్లేదు ఆ పాత నెంబర్లో. ఇంకో మెయిన్ ఇక్కడ చూసుకుంటే డిటీసీపీ కానీ ఇవన్నీ టీఎల్పీ నెంబర్ వేరు, ఎల్పీ నెంబర్ వేరు.
టీఎల్పీ అనేది టెంపరీ లేఅవుట్ పర్మిట్, ఎల్పీ అనేది ఫుల్ పేఅవుట్, ఎల్పీ అనేది లాస్ట్ వస్తుంది. బట్ టీఎల్పీ కూడా లేకుండా ఫ్రీ లాంచ్లు అమ్మేస్తున్నారు. రేరా పర్మిషన్ లేకుండా బ్రోచర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ చెయ్యకూడదు. సో ఇంకా దీని మీద మరిన్ని రేరా చాలా ఉన్నాయి. నేను ముఖ్య టైం తక్కువ ఉందని కారణం వల్ల నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. దీని మీద మీరు ఇంకా అవగాహన కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. విల్ ట్రై టు బ్రీఫ్ యూ క్లియర్. అండ్ రేరా ఈజ్ గుడ్ ఇనిషియేటివ్ బై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ అమలు పరచట్లేదు. అమలు పరిస్తే డెఫినెట్గా దాని తాలూకా ఫ్రూట్స్ మనం చూస్తాం. సో దీని మీద ఏ డౌట్స్ ఉన్నా మీరు సంప్రదించండి. పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎక్కడ పెడితే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా చాలామంది బెంగళూరు హైవే కానీ, ఇటు ముంబై హైవే కానీ, ఇటు ఉప్పల్ వరంగల్ హైవే వైపు చాలామంది అయితే చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి విజయవాడ హైవేలో కూడా చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు. అది కాకుండా ఇంకా ఎక్కడ పెడితే పెట్టుబడి బాగుంటుంది, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, ఏ ప్రదేశాలలో మీరు సజెస్ట్ చేస్తారు, ప్రేక్షకులకు ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెడితే దానివల్ల వచ్చే ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పటి వరకు మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలియజేయండి. సత్యనారాయణ అన్ని టఫ్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని స్పీకర్ని అలగరిగించాలని ప్లాన్తో వచ్చావా? యాంకర్తో మాట్లాడడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు సడన్గా వచ్చే క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పండి, మాకు మీరు టైం ఇవ్వరు, పరిగెట్టమంటే రేస్ కోరు అని కాదు కదా నేను పరిగెట్టడానికి. సో మనం అంతకుముందు మీ ఛానల్లోనే మనం ముంబై హైవే, బెంగళూరు హైవే మాట్లాడుకున్నాం. ఈస్ట్ జోన్ నేను అంత రికమెండ్ చేయట్లేదండి, విజయవాడ హైవే, వరంగల్ హైవే. ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది కానీ అప్రిషియేషన్కి చాలా టైం పడుతుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ చాలామందికి తెలియని ఏరియాస్ ఒకటి రెండు రివీల్ చేసి అన్నీ చేయలేను. దాని మీద మరీ డీటెయిల్స్ కావాలంటే మనం సంప్రదించవచ్చు. బేసికల్గా మీకు ఇప్పుడు షాబాద్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ 2 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి, సీతారాంపూర్ అండ్ చందన్వల్లి. 3600 ఎకరాల్లో వస్తుంది. ఆ ఇండస్ట్రీ కొత్తగా ఎమర్జీ. నేను ఒక 3-4 సంవత్సరాల ముందు షాబాద్ రోడ్డుకి వెళ్తే తిమ్మాపూర్ నుండి రైట్కి వెళ్ళచ్చు. ఆ షాబాద్ రోడ్డు ఏమీ లేదండి, ఒక రోడ్డు ఒకటే ఉంది. ఈరోజు వెళ్తే బాంబే హైవేలో ఎలాగైతే లెఫ్ట్ అండ్ రైట్ మనకి డెవలప్మెంట్స్ అట్లా అయిపోయామండి. హోటల్స్, మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి. అయితే ఇది కూడా సిటీకి పెద్ద దూరంలో లేదండి, 50-55 కిలోమీటర్ దూరంలోనే ఉంది. అక్కడ పెట్టుకుంటే ఇప్పుడు హెచ్ఎండిఏ, డిటీసీ 2 దొరుకుతున్న ఏరియా బట్టి అది కొనుక్కుంటే మీకు డెఫినెట్గా నెక్స్ట్ 5-6 ఇయర్స్ అదొక సపరేట్. ఎందుకంటే 3600 SEZ ఎకరాల ఇండస్ట్రీ జోన్ వస్తుందంటే అక్కడ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, అమెజాన్, అదానీ వీళ్ళందరూ కూడా కొన్ని వెహికల్స్వి ఆల్రెడీ సైన్ చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్ ఎమర్జింగ్ ఏరియాస్ షాబాద్ అని పెట్టుకోవచ్చు. అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ నేను మెంటర్ చేస్తున్నాను. ఎవరికైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే 25,000, 20,000 నుండి 30,000, 35,000 ఉంది చాలా దగ్గర సిటీకి. అదే నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఏంటంటే మోకిలా, శంకర్పల్లి తర్వాత టువర్డ్స్ వికారాబాద్. ఆ ఏరియా కూడా బాగుంది. ఎందుకంటే ఆ ఏరియాలో మన ముంబై హైవే, బెంగళూరు హైవే కంటే తప్పుడు 15,000, 18,000, 20,000, 22,000లోనే మీకు మంచి గేటెడ్ కమిటీస్ 100 acres, 150 acres, 50 acres గేటెడ్ కమిటీలు వస్తున్నాయి. అందులో కొనుక్కుంటూ కూడా, ఎందుకంటే అక్కడ ప్రత్యేకత ఏంటంటే మొబిలిటీ వ్యాలీని ఆల్రెడీ వీడియో చేశాను అంతకుముందు వీడియోస్లో. మొబిలిటీ వ్యాలీ అనేది 2,400 ఎకరాల్లో వస్తుందండి. బేసికల్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, ఈవీ చార్జెస్ కానీ అలాంటి కంపెనీలు వస్తున్నాయి. మొబైల్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. దానికి ఆనుకోనే మీకు ఆల్మోస్ట్ 600 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, స్టాండర్డ్ కంపెనీస్ అనేది వస్తున్నాయి. బాంబినో, ప్రియా, అట్లా ఫుడ్ ప్రొడక్ట్, బ్రిటానియా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ రోడ్డు లేయింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇంకా మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ఏవైతే ప్రాజెక్ట్స్ మీకు ప్రపోజ్ చేస్తున్నానో దానికి ముందు బడా నాయకులు అయితే రాజకీయ నాయకులు కానీ, ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, సెలబ్రిటీస్ కానీ కొన్ని వేల ఎకరాలు కొనుక్కొని పెట్టుకున్నారు. అది జనరల్గా అమరావతి వచ్చే ముందు అమరావతి ముందు కొనుక్కున్నాం, వైజాగ్ వస్తుంటే వైజాగ్ ముందు కొనుక్కుంటాం, ఎక్కడోసో అక్కడ కొనుక్కుంటాం. ఒకప్పుడు ఐటీ హబ్ లేదు, ఇప్పుడు ఐటీ హబ్ వెస్ట్ జోన్. ఎందుకంటే అక్కడ అన్ని ల్యాండ్లు కొనుక్కున్నారు. మనం కూడా కోకాపేట 100 కోట్లు అనేది రియలిస్టిక్ వాల్యూ కాదు, అది హైప్డ్ వాల్యూ, ఆర్టిఫిషియల్ వాల్యూ. అందుకని ఇప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మీకు 500 ఎకరాలు హెచ్ఎండి జోన్లో ఉంటే 5,000 ఎకరాలు ప్రైవేట్ జోన్లో ఉన్నాయి. ఈ 5,000 ఎకరాలు పెంచే ముందు 5 ఎకరాలు 10 అంటే ఒక్కొక్క ఎకరం 5 కోట్లు 10 కోట్లు ఉన్నదాన్ని 30 కోట్లు 40 కోట్లకు అమ్ముకోవడానికి ఇదంతా ఒక సన్నాహం జరిగింది. సో అదొక డ్రామా. రియల్ హై వాల్యూస్ అయితే నిల్చోండి. ఇప్పుడు మీరు హోడా ఆప్షన్ అంటే ఆప్షన్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా హెచ్ఎండిలో డబ్బులు పే చేయాలి. ఆ నలుగురైన సినిమా వచ్చింది,
ఆ 4-5 కంపెనీలే తప్ప మిగతా కంపెనీలు ఎవరు కొనలేదు. కొన్న వాళ్ళు కూడా ఇంతవరకు డబ్బులు కట్టలేదు. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ 20-25% కట్టారు. ఇది ఒక బ్యాడ్ సైన్ టు రియల్ ఎస్టేట్ గోల్. ఆర్టిఫిషియల్గా హైప్ చేసింది ఉండదండి, ఎప్పుడైనా పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్టోన్ పైకి ఇస్తాం అనుకోండి, న్యూటన్స్ గ్రావిటేషన్ లా ప్రకారం వెళ్ళడానికి ఎంత టైం అయిందో పడిపోవడానికి సగం టైం చాలు. అదేవిధంగా హైప్ అవ్వడానికి ఎంత టైం పెట్టిందో పడిపోవడానికి అందులో హాఫ్ టైం చాలు. సో అందుకని నేను ఏమంటానంటే, మీరు రియల్గా జెన్యున్గా పెరిగే అవకాశాలు ఏంటి, పొటెన్షియల్ ఎక్కడ ఉంది, ఏ లాజిక్లో ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే శంకరపల్లి, మోకిల ఆ రేంజ్లో ఏవైతే చెప్తున్నా దాన్ని దాటి టువర్డ్స్ వికారాబాద్ మీకు డెఫినెట్గా 5 to 6 years డెవలప్ అవుతాయి. రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి. బోత్ ఫామ్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి. ఫామ్ ప్లాట్ వెంచర్స్ తర్వాత ఈ డిటీసీపీ లేఅవుట్స్ ఉన్నాయి. అండ్ నేను చెప్పేవి కూడా RRRకి వెరీ క్లోజ్, చాలా దగ్గర. అంటే గ్రోత్ అనేది ఇప్పుడు మీరు ఐటీ హబ్కి 1/2 hour డ్రైవ్. అట్లానే మీరు ముందే రైట్కి వెళ్ళిపోతే మీకు సంగారెడ్డి వస్తుంది, లెఫ్ట్ సైడ్ మెహతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్ ఇవన్నీ వస్తాయి మీకు. సో ఇది చూసుకుంటే అయితే ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ రేటుకి వస్తున్నాయంటే 15,000 నుండి 20,000, 25,000 వరకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. కొన్ని కంప్లీటెడ్ వెంచర్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఒక్క స్పెసిఫిక్ ప్రాజెక్ట్ నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను అడ్వైజ్ చేస్తున్నాను. జనరల్గా నాకంటూ ఏ వెంచర్స్ లేవు. నా వెంచర్స్ పెట్టుకుంటే బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అన్బయాస్డ్ ఉండాలి. కాబట్టి నా వెంచర్స్ పెట్టుకుంటే ఏవైతే రేరా, డిటీసీపీ, హెచ్ఎండిఏ, జీపీ లేఅవుట్స్ ఉన్నవి మాత్రం మేము సజెస్ట్ చేస్తాం. అక్కడ కొనుక్కున్న వాళ్ళు లాస్ట్ 10 years పెట్టి నా దగ్గర కొనుక్కొని మళ్ళీ కొనుక్కుంటారు. వాళ్ళు డబ్బులు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. మెయిన్ ఒక రీజన్ చెప్పి క్లోజ్ చేస్తాను వీడియోని. మోకిలాలో ఒక 10 years బ్యాక్ 4,000, 5,000 పెట్టి కొనుక్కుంటే ఎవరు కొనేవాళ్ళు కాదు. ఈరోజు 60,000-70,000 పెట్టి కొంటున్నారు. అంటే 10 yearsలో ఏముందనండి, ఎన్నిసార్లు అయింది? 10-15 years ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times పెరిగిపోయింది. నేను 5 times చెప్తున్నా. డెఫినెట్గా ఒక్కసారి ఆ మొబిలిటీ వ్యాలీ కనుక ఆపరేషన్లోకి వచ్చి ఈ బడా నాయకులు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రీస్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ కొనుక్కుని ఉంటే ఆటోమేటిక్గా వాల్యూ పెరిగిపోతాయి. 100 ఎకరాలు కొనుక్కొని పెట్టుకున్నారు. అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, డబ్బు ఉంది కాబట్టి. సో ఒక్కసారి మొబిలిటీ వ్యాలీ ఆపరేషన్లో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ అయిపోయాక దే విల్ గివ్ ది బడ్జెట్ శాంక్షన్ ఇస్తారు. సో నెక్స్ట్ 5-6 years ఇట్స్ గోయింగ్ టు రాక్ అండ్ దట్ విల్ బి గోయింగ్ టు బి అనదర్ దిల్సుఖ్ నగర్ ఆర్ కుకట్పల్లి రేంజ్లో పెరుగుతుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు తక్కువ 15,000-18,000, 20,000 దొరుకుతుంటే హ్యాపీగా కొనుక్కుంటే డెఫినెట్గా మీరు 15,000, 20,000 కొనుక్కున్నారు అనుకోండి. 20,000 కొనుక్కుంటే 20, 40, ₹1,00,000 రేంజ్కి వెళ్తుందండి ఆఫ్టర్ 10 years. ఇది డెఫినెట్గా అవుతుంది. యూ సీన్ లాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసాము. 2,000, 20,000 అయింది. 20,000, 1,00,000, 2,00,000 అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్పేర్ మనీ ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్. వీ విల్ టెల్ యూ. ₹10,000 నుండి మీకు రేంజ్ కనిపిస్తుంది. 10,000 కొనుక్కోవచ్చు, 15,000 కొనుక్కోవచ్చు, 20,000 కొనుక్కోవచ్చు. అన్నింటిలో హౌస్ కట్టుకోవచ్చు. ఈ ఫామ్ ప్లాట్ అనేది కూడా స్పెసిఫిక్ ప్రాజెక్ట్. అది ఫామ్ ప్లాట్ అయినా సరే ఫ్రీ జోన్లో ఉంది. ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే యూ మే హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. తీసుకుంటే మీకు డీటెయిల్డ్గా చేస్తాం. అట్లానే ట్రైనింగ్ కోసం చాలామంది ఏజెంట్స్ చేస్తున్నారు. రండి, మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఫ్రీలాన్సర్కి ఇచ్చి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, క్వాలిటీ లీడ్స్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, వీటి మీద కూడా ఫోకస్ చేస్తాం. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ, దే ఆర్ గివింగ్ 5-6 సర్వీస్. ఆల్రెడీ ఒక వీడియో చేసాము. మెంటరింగ్ చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం, కన్సల్టింగ్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాం, ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం, బ్రోకరేజ్ సర్వీసెస్ చేస్తాం. ఏ సర్వీస్లో కానీ ఈచ్ వర్టికల్ హెడ్ ఉంటాడు, మీకు సపోర్ట్ ఉంటుంది. తీసుకొని ఈ సర్వీస్ని అవైల్ చేసుకోండి. దీని మీద మరింత వివరణ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు డెఫినెట్గా విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. మై మెయిన్ మోటో ఈజ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులకు చాలా తెలియని విషయాలను మా ఛానల్ ద్వారా మీరు తెలియజేశారు. ఇంకా రియల్ ఎస్టేట్లో కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి ఎన్నో విషయాలు కూడా మనం ఫర్దర్ ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పటికైనా మీరు చాలా సమయాన్ని మీరు వెచ్చించి మా కోసం మంచి మంచి విషయాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.